ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మరొకసారి పిచ్చవాళ్ళను చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ముఖ్యంగా పాపం ఉత్తరాంధ్ర ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే 3 రాజధానులు లేకపోతే విశాఖ రాజధాని అంటే మోసపోయారు. ఇప్పుడు మరొక్కసారి ఉత్తరాంధ్ర ప్రజలను ఘోరంగా మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రకైతే తెరలేపాడు. అదే విజన్ విశాఖ అంట. అసలు విజన్ అనే పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజన్ లేకపోతే విశాఖ అని చెప్పి మాట్లాడటం అనేది కొంత ఆశ్చర్యంగానే ఉండదు. ఎందుకంటే ఆయన నోటి నుంచి ఎప్పుడు పెళ్ళాల గురించి పెళ్ళిళ్ళ గురించే తప్ప అభివృద్ధి గురించి మాటలు ఏ రోజు రాలా. కానీ నిన్న కొత్తగా అభివృద్ధి గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఎందుకు? దీనికంటే ముందు మనం పాత కథ ఒకటి చెప్పుకుందాం, తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం. చింతకాయ కథ చెప్పాడు కదా, టెంకాయ చింతకాయ కథ అనేది ఒకటి చెప్పాడు. గతంలో కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసే సమయంలో ఒక మాట అన్నాడు, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే అది మోసం, ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొడితే అది చిత్తశుద్ధి అన్నాడు. మరి ఎన్నికలకు నెల రోజుల ముందు ఇంకా 10 రోజుల్లో నోటిఫికేషన్ రానే వస్తుంది. ఇలాంటి సమయంలో నువ్వు విశాఖ రాజధాని లేకపోతే విశాఖ విజన్ విశాఖ అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఐకానిక్ భవనాలని చెప్పి గ్రాఫిక్స్ విడుదల చేసావు కదా, బాహుబలిని మించిన గ్రాఫిక్స్ విడుదల చేసావు కదా. మరి దీని మోసం అనరా? ఎన్నికలకు నెల రోజుల ముందు విడుదల చేస్తే. ఇక విశాఖ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు అంటే ఈ 5 ఏళ్లలో దోచుకున్న దాంట్లో ప్రధానంగా విశాఖే ఉంది. విజయసాయిరెడ్డి కూతురు, అలాగే వైవి సుబ్బారెడ్డి, ఎంవివి సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, ఇలా కీలక ధర్మాన ఇలా కీలక నేతలందరూ కూడా పడి దోచుకున్నది ఎక్కడయ్యా అంటే వైజాగ్లోనే. నాకు తెలిసి వైజాగ్లో కబ్జా కాకుండా ఉన్నది ఏదైనా ఉందంటే సముద్రం ఒకటి, మిగతాది దాదాపుగా వైసీపీ నేతల కబ్జాల్లోకి వెళ్ళిపోయింది. పూర్తిగా వైసీపీ నేతల కబ్జాల్లోకి వెళ్ళిపోయింది. 1000 ఎకరాలను ఇప్పటికే కబ్జా చేసి పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు విజన్ విశాఖ ఐకానిక్ టవర్లు అని చెప్పి కొత్త డ్రామాలకు తెరదీశాడు. అసలు విశాఖకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. విశాఖను అభివృద్ధి చేయాలంటే నువ్వు ఐకానిక్ టవర్ బిల్డింగులు గ్రాఫిక్స్లు విడుదల చేయకపోయినా పర్లేదు, కానీ పరిశ్రమలను తరిమేయకుండా ఉంటే బాగుండేది. లూలు పరిశ్రమను ఎవరు తరిమేశారు గతంలో? ఎంత పెద్ద పరిశ్రమ అది, విశాఖకు వచ్చేది కదా. అలాగే ఆ చిత్తూరులో రావాల్సినటువంటి అమర్ రాజా బ్యాటరీస్ని ఎవరు తరిమేశారు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఇలా 1 కాదు 2 కాదు అనేక పరిశ్రమలు ధర్మేశాడు. మరి విశాఖకు నువ్వు చేసిందేంటి, ఉత్తరాంధ్రకు నువ్వు చేసిందేంటి? ఒక రకంగా ఉత్తరాంధ్ర యువతకు తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే ఉత్తరాంధ్రకు గుండెకాయ, రాష్ట్రం మొత్తానికి గుండెకాయ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంలో చేతులు కలిపి అక్కడ భూములు కొట్టేసి వాళ్ళకి అప్పరంగా కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడలేదా? జగన్మోహన్ రెడ్డికి తెలిసే మేము దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి కేంద్రం చెప్పలేదా? మరి విశాఖ ఉక్కు విషయంలో నువ్వు చేసిందేంటి? మరి విశాఖ ప్రజలు నిన్నెందుకు నమ్మాలి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరొక కొత్త డ్రామాకి తెరదీశాడు. ఏంటి? గెలిస్తే విశాఖ రాజధానిగా ఉంటుంది, 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తాడు. మరి 3 రాజధానులు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి చెప్పిన 3 రాజధానులు కేవలం కట్టుకథ మాత్రమే. విశాఖే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం వాటిల్లో కూడా రాజధానులు పెడతానని చెప్పి మోసం చేశాడు. గతంలో బొగ్గని చెప్పలేదా? పక్క రాష్ట్రంలో చెన్నైలోనే అక్కడికి తమిళనాడులో ప్రచారానికి వెళ్ళిన సమయంలో చెప్పలేదా మాకు విశాఖ ఉంది, విశాఖ రాజధాని అని? తర్వాత అబ్బే నేను అలా చెప్పలేదు, మీరు మీడియా వక్రీకరించిందని చెప్పి 4 గడుచుకున్నాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, విశాఖ రాజధాని నేను గెలిస్తే 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తానని చెప్పి. మరి 3 రాజధానులు ఏమైపోయింది? 3 ప్రాంతాలు ఏమైపోయినాయి అంటే మిగతా 2 ప్రాంతాలు నాశనం చేసి విశాఖలో దోచుకోవాలా? ఆల్రెడీ అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నాను, అమరావతిలోనే ఉంటానని చెప్పి అమరావతి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంకో డ్రామా తీశాడు. ఏంటి? నేను విశాఖలో ఇల్లు కట్టుకున్నా, విశాఖే రాజధాని. నమ్ముతాడా? బుద్ధున్నాడు ఎవడైనా నమ్ముతాడా? 2019 ఎన్నికల్లో నువ్వు చెప్పిన మాట ఏంటి? నాకు అమరావతిలో ఇల్లు ఉంది, చంద్రబాబు నాయుడికి ఇంక ఇల్లు లేదు, అద్దీంట్లో ఉంటున్నాడు, నేను ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, మీకు డౌటే వద్దన్నాడు. వాళ్ళ నేతలు కూడా అదే చెప్పారు. అవసరమైతే మేనిఫెస్టోలో అమరావతి రాజధాని అని మేనిఫెస్టోలో పెడతామని కూడా చెప్పాడు. సరే, మేనిఫెస్టోలో తెలుగుగా పెట్టలేదు అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? నిన్న నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడ రాజధాని అంటే రుషికొండ మీద గుండు కొట్టేసి 500 కోట్లతో నేను ఒక ప్యాలెస్ కట్టుకున్నాను కాబట్టి విశాఖే రాజధాని, మీకేం డౌట్ వద్దు, విశాఖే రాజధాని చేస్తా, నన్ను గెలిపిస్తే 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తా. 5 ఏళ్ళు గుడ్డు మీద ఏకలు బీకాం, ఇంకో 10 ఏళ్ళు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసేస్తారంట. కొట్టి ఆమ్లెట్ వేసేస్తారు కొంచెక. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం మోసం చేసి మాయ చేసి గెలవాలనే కుట్రతోనే ఈరోజు మళ్ళీ విశాఖ మీద డ్రామాలు ఆడుతున్నాడు. నిజంగా ఉత్తరాంధ్ర మీద విశాఖ మీద చిత్తశుద్ధి ఉంటే మీ వైసీపీ నేతలు ఎందుకు కబ్జాలకు దిగబడ్డారు? ఎందుకు ఈ రోజుకి కూడా అక్కడికి ఒక్క పరిశ్రమ రాకుండా అడ్డుకుంటున్నారు? ఎక్కడ పరిశ్రమలు వస్తే ఎక్కడ భూములు ఇవ్వాలో, ఎక్కడ ఉపాధి పెరుగుతుందో అనే ఒక భయంతో ఈరోజు విశాఖ మొత్తాన్ని కూడా నాశనం చేసిన చరిత్ర వైసీపీ పార్టీది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న కొత్త డ్రామాలు ఒకసారి చూద్దాం రండి. విశాఖ డ్రామాలు
ఆల్రెడీ విశాఖను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఫినిష్ చేసేసాడు. ఇప్పుడు ఎన్నికల ముందు ఒక టచ్ ఇచ్చాడు కాబట్టి ఓవరాల్గా ఏమైందంటే విశాఖ ఫినిషింగ్ టచ్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ విశాఖ ఫినిష్, మొత్తం భూ కబ్జాలన్నీ జరిగిపోయినాయి, మొత్తం వైసీపీ నేతల ఆధీనంలో గెలిపోయింది, దాదాపుగా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చివరిలో ఒక టచ్ ఇస్తున్నాడు కాబట్టి మొత్తంగా ఓవరాల్గా విశాఖకు ఇది ఫినిషింగ్ టచ్ అనమాట. విశాఖకు ఫినిషింగ్ టచ్ ఎన్నికల ముందు జగన్ విజన్ డ్రామా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు వెంటనే నవ్వొచ్చిన విషయం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి విజన్ 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 అంటే నాకు నవ్వొచ్చింది ఒకసారి. అసలు విజన్ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజన్ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి నిన్న 1కి 10 సార్లు విజన్ 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 అని మాట్లాడటం. అదే చంద్రబాబు గారు విజన్ అంటే నువ్వు ఎగతాళి చేయటం, ఈరోజు నువ్వు విజన్ డ్రామాలు ఆడటం. గతంలో చంద్రబాబు గారు అమరావతికి బిల్డింగులకి ఆ నమూనా విడుదల చేస్తేనేమో గ్రాఫిక్స్ బాహుబలి గ్రాఫిక్స్ అని చెప్పి ఎగతాళి చేయటం. ఈరోజు బాహుబలి 2ని మించిన గ్రాఫిక్స్ నువ్వు విడుదల చేయటం. చూడు ఎలా కర్మ ఎలా రాసి పెట్టిందో చూడు. గతంలో విమర్శించి ఈరోజు దీన్ని గ్రాఫిక్స్ అని గతంలో విమర్శించి నువ్వు ఈరోజు విడుదల చేసింది ఏంటి? డైరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ బిల్డింగ్ పెట్టావా? పెట్టలేదు కదా. మరి గతంలో గ్రాఫిక్స్ అని విమర్శించిన నిన్ను ఇప్పుడు గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి అని చెప్పి నిన్ను విమర్శించొద్దా? అది కూడా 5 ఏళ్ల తరువాత. పారిశ్రామికవేత్తలకు చెవులో పువ్వులు, ఐకానిక్ నిర్మాణాలంటూ కొత్త పాట. విశాఖలో కాపురం మళ్ళీ వాయిదా. విశాఖలో జగన్మోహన్ రెడ్డి కాపురం వచ్చినట్టు లేదు. ప్రతిసారి నేను కాపురం పెట్టేస్తున్నా వెళ్ళిపోతున్నా అని అంటమే తప్ప ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విశాఖలో కాపురం పెట్టే సాహసం కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి చేయలే. ఎందుకనంటే ఆల్రెడీ కోర్టులో ఉంది కేసు. కాలు ఇక్కడి నుంచి తీసి బయట పెడితే ఇరగొట్టేస్తుంది కోర్టు. అందుకని భయం వేసి ప్రతిసారి ఈ విశాఖలో కాపురాన్ని వాయిదా వేసుకొస్తున్నాడు. ఒకంత జగన్మోహన్ రెడ్డికి బాధగా ఉంది. 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుని అక్కడ కాపురం చేయడం కుదరట్లేదంటే పాపం కొద్దిగా బాధగానే ఉంటుంది ఆయనకి. అమరావతిలో విపక్షాలకు భూములు ఉన్నాయట. మరి వైసీపీ నేతల దందా మాటేమిటో. అమరావతిలో విపక్షాల భూములు ఉన్నాయని నువ్వు కేవలం నోటి మాట చెప్తున్నావు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఎక్కడా కూడా నిరూపించలా. కనీసం చంద్రబాబుకి ఆ ఫ్యామిలీకి 1 ఎకరం అమరావతిలో భూమి ఉందని చెప్పి నువ్వు ఈ 5 ఏళ్లలో నిరూపించలా కదా. కోర్టుకి వెళ్ళినా చివాట్లు పెట్టి కొట్టేసింది. కానీ విశాఖలో 1000 ఎకరాలు మీ వైసీపీ నేతలు దండుకున్నారు. అందుకని ఇప్పుడు విశాఖ రాజధాని అంటున్నావు. అమరావతిలో భూములు ప్రతిపక్షాలకు ఉన్నాయన్నావు. సరే ఉన్నాయా లేదనేది పక్కన పెడదాం. విశాఖలో భూములన్నీ మీవే కదా. ఒక సముద్రం తప్ప దాదాపుగా కబ్జా చేసేశారు కదా. మరి అందుకని విశాఖ రాజధానిగా చెప్పాలి. ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన గ్రాఫిక్స్ కోడికత్తి ఇదే. కోడికత్తి ఐకానిక్ నిర్మాణం ఇది. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి కోడికత్తి గ్రాఫిక్స్ ఇది. గతంలో తెలుసు కదా కోడికత్తి డ్రామా. యాజ్ డీజ్గా కోడికత్తిని తీసుకొచ్చి ఇది ఇక్కడ గుచ్చేశారు అంతే, కింద తోకలేదు, మిగతాదంతా యాజ్ డీజ్గా ఉంది కోడికత్తి గ్రాఫిక్స్. గతంలో అమరావతి నిర్మాణాలు విడుదల చేస్తే గ్రాఫిక్స్ అట. అమరావతి నిర్మాణాలు గ్రాఫిక్స్ అట. 5 ఏళ్ళుగా నువ్వు ఉండి పాలించింది అందులోనే మళ్ళీ. మరి ఇప్పుడు నువ్వు విడుదల చేసిందని ఏమనాలి? కోడికత్తి గ్రాఫిక్స్ అనాలా లేదా బాహుబలి 2 గ్రాఫిక్స్ అనాలా? ఏ గ్రాఫిక్స్ అనాలి? సో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత విశాఖ ప్రజలను మోసం చేయడానికి ఆడుతున్న డ్రామాయే ఇది. ఇక పారిశ్రామికవేత్తలు అంట నువ్వు పంపేసిన పరిశ్రమలన్నీ చెప్తే ఏ పారిశ్రామికవేత్త అయినా విశాఖే కాదు ఎక్కడైనా అడుగు పెడతాడా? లూలు దగ్గర మొదలు పెట్టి ఫ్రాంక్లిన్ టెంపుల్ దగ్గర మొదలు పెడితే, నువ్వు అమర్ రాజా బ్యాటరీస్ దగ్గర మొదలు పెడితే, జాకీ పరిశ్రమ దగ్గర మొదలు పెడితే, ఆదాని దగ్గర మొదలు పెడితే 1, 2 ఎన్ని? విశాఖలో ఆదాని డేటా సెంటర్ అతిపెద్ద డేటా సెంటర్. దాన్ని తరిమేలా నువ్వు? విశాఖ యువతకు వెనుపోటు పడవలా? ఉత్తరాంధ్ర యువతకు ద్రోహం చేయాలా నువ్వు? మళ్ళీ ఈరోజు విశాఖ 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 అంటే నమ్ముతారా నిన్ను? ఆల్రెడీ ఏం చేశారు? నిన్ను విశాఖ రాజధాని అంటున్నావు కానీ ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేశారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేశారు? నిన్ను తరిమేసి ఆమడ దూరం తరిమేశారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. ఇప్పుడు మాత్రం నీకు ఓటేస్తారని ఎలా అనుకుంటున్నావు నువ్వు డ్రామాలు ఆడితే? సో జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఎన్నికలకు ముందు ఆడి ఇలాంటి డ్రామాలు ఉంటాయి. జనం చెవులో ఎల్లకాలం పూలు పెడుతూనే ఉండొచ్చని, ఉత్తరాంధ్ర ప్రజలను మరింత ఈజీగా మభ్యపెట్టొచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్లుంది. విశాఖ చుట్టూ ఆయన అల్లిబొల్లి కథలు అల్లుతూనే ఉన్నాడు. మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో విజన్ విశాఖ అంటూ కనికట్టు చేశారు. విజన్ విశాఖ అంటే బహుశా దోచుకోవటమేమో. ఆయన దృష్టిలో విజన్ అంటే ఏంటి? కనపడింది మొత్తం దోచేయడం. చంద్రబాబు గారి దృష్టిలో విజన్ అంటే ఒక రాజధాని, బిల్డింగులు, సచివాలయం, సెక్రటరీ, హైకోర్టు ఇలా రకరకాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో విజన్ అంటే ఏంటి? దోచుకోవటమే. ఆయన విజన్ గురించి మాట్లాడితే నేను ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఫినిషింగ్ టచ్ ఇచ్చే స్థాలు అంటూ ముద్దుగా చెబుతున్నారు. భూములు కొల్లగొట్టి, ఋషికొండకు గుండు కొట్టి, పరిశ్రమలు వెళ్ళగొట్టి, పెట్టుబడిదారులను బెదరగొట్టి ఆయన ఎప్పుడో విశాఖను ఫినిష్ చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ
టచ్ చేస్తున్నారు. మంగళవారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగినటువంటి దీనికి సంబంధించిన ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. సో నిన్నటితో జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామాకు తెరదీశాడు. ఏంటంటే నేను విశాఖలో ఇల్లు కట్టుకున్నా, విశాఖలోనే ఉంటా, విశాఖే రాజధాని. మొన్నటి వరకు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, అమరావతిలోనే ఉంటా, అమరావతి రాజధాని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం దాచుకోవటం ప్రజలను మోసం చేయటం మీదే దృష్టి పెట్టాడు. ఎన్నికలకు ముందు ఇప్పుడు ఆ 10 రోజుల ముందు ఆడుతున్నటువంటి డ్రామా కేవలం ప్రజలను మోసం చేయటానికే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించకపోతే భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉంది.